యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. గోవిందు, ఈ తప్పు ఎవరు చేశారు అనేది ముఖ్యం కాదు. ఇది గనక శివాని చూస్తే తనెంత బాధపడుతుందో తెలుసా? నిజమే అత్తయ్య. తను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి పేరుకు బదులు వేరే వ్యక్తి పేరుంటే తనెంతో బాధపడుతుంది. మనమంటే ఏదో ఈ తప్పును అర్థం చేసుకోగలం, కానీ పాపం శివాని ఇదెలా తీసుకుంటుందో అర్థం కావడం లేదు. డాడ్, వదిన వచ్చింది. గోవింద్, ఈ బాక్సులన్నీ తీసుకెళ్ళు. శివాని వస్తుంది. తను ఇవి చూస్తే బాగోదు. త్వరగా త్వరగా. సరే బావుగారు. ఏంటమ్మా శివాని ఇంత సడన్ గా? బావుగారు, అది కంగారులో కింద పడేశాను. నీ బుర్ర పనిచేయట్లేదురా? ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఎలా చేస్తావా? పోయి నీకు పని చెప్పాను చూడు. సరే శివాని, అది ఇన్విటేషన్ కార్డులో తప్పు కనిపించకూడదని లోపల పెట్టమని చెప్పాను. అంకుల్, నేను ఇంతకు ముందే ఇవి చూశాను. చూసావా? చూశాను అంటే? అది మా ఇంటికి కూడా ఒక కార్డు వచ్చింది, అందులో చూశాను నేను. సరే శివాని, పొరపాటున శివాని, తప్పుగా అనుకోవద్దమ్మా. ఇది ప్రింటింగ్ దగ్గర జరిగిన మిస్టేక్. ఏమనుకోద్దమ్మా. శివాని, మేము నిన్ను ఓదార్చడానికి ఎన్ని మాటలు చెప్పినా అంత తేలిగ్గా మామూలు స్థితికి రాలేవని తెలుసు. కానీ పర్వాలేదు, మీరెంత కంగారు పడుతున్నారో అని భయంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు బాధపడే విషయం ఇది. ఇలాంటి టైంలో కూడా మా గురించే ఆలోచించావు కదమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా? త్రిశూల్, ఈ తప్పు ఎలా జరిగింది? నిన్నే అడుగుతున్నాను. రాసింది నువ్వే కదా? త్రివిక్రమ్ పేరుకు బదులు త్రిశూల్ అని ఎందుకు రాసావు? నాన్నా, అది ప్రింట్ మిస్టేక్ అయిందా? త్రిశూల్, ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ప్రింట్ చేయడానికి ముందు ఒకసారి ప్రూఫ్ చదవాలి కదా. ఎందుకు చదవలేదు? ఏమండి, ఏదో తెలియక పొరపాటు జరిగింది. దీన్నెందుకు పెద్ద చేస్తున్నారు? ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటే అయిపోతుంది కదా. నాన్న క్షమించండి. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకూడదు. బీ కేర్ఫుల్. త్రివిక్రమ్, త్రివిక్రమ్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? త్రివిక్రమ్, త్రివిక్రమ్, త్రివిక్రమ్ ఏం చేస్తున్నారు? ఆపండి. త్రివిక్రమ్, త్రివిక్రమ్ ప్లీజ్, త్రివిక్రమ్ ఆగండి. బ్రో, ఈ కార్డ్లో నీ పేరుంది కాబట్టి కేవలం కార్డ్స్ మాత్రమే తగలబెడుతున్నాను. అదే వేరే ఎవరైనా అయి ఉంటే కార్డుతో పాటు వాళ్ళను కూడా కాల్చేసేవాడిని. నన్ను శివానీని ఎవరైనా దూరం చేయడానికి ప్రయత్నిస్తే ఈ కార్డ్ లాగే వాళ్ళు కూడా తగలబడిపోతారు.
అయ్యో శివాని, ఎందుకు ఆగిపోయావు? ఇంకొక రౌండ్ వేస్తే సరిపోతుంది. 6 సార్లు తిరిగేసాం. ఇంకొకసారి తిరిగితే అగ్నిసాక్షిగా మన పెళ్ళైపోయినట్టుంటుంది. త్రిశూల్, నీకసలు కామన్ సెన్స్ అనేదే లేదా? అన్ని విషయాల్లో తమాషా చేస్తావా నువ్వు? ఏంటి శివాని నువ్వు నిజమైన ప్రేమని తమాషా అంటున్నావు? నిజమైన ప్రేమ నాది, త్రివిక్రమ్ది. నీది ప్రేమ కాదు. మరి ఇంకేంటి? కాదు, ఏం లేదన్నప్పుడు నువ్వు నాతో ఎందుకు క్లోజ్గా ఉంటున్నావు? నాతో నీ సంతోషం, నీ దుఃఖం ఇవన్నీ ఎందుకు పంచుకుంటున్నావు చెప్పు శివాని. ఓ, మొన్న నేను సరిగ్గా సమాధానం చెప్పలేదని మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నావా? చెప్తాను విను. నేను సానుభూతి చూపించినంత మాత్రాన అది ప్రేమ కాదు త్రిశూల్. స్నేహంలో ఒక సానుభూతి అనేది ఉంటుంది. ఆ స్నేహాన్ని నువ్వు ప్రేమ అనుకుంటే నేనేం చేయలేను. ప్రేమకి ఫ్రెండ్షిప్ అనే ముసుగు వేస్తే చూసే వాళ్ళకి అది స్నేహం అని అనిపించవచ్చు, కానీ మనసుకు కాదు. శివాని, ఒక విషయం చెప్తాను విను. నువ్వు ఇన్ని రోజులు నాతో స్పెండ్ చేసినంత టైం ఇంకెవ్వరితోనూ చేయలేదు. నేను నిన్ను అర్థం చేసుకున్నంతగా నిన్ను ఎవరూ అర్థం చేసుకుని ఉండరు. నువ్వు నన్ను అర్థం చేసుకునుంటే ఇలా నన్ను టార్చర్ చేసుండేవాడివి కాదు. టార్చర్ చేస్తుంది నేను కాదు, నువ్వు. నా ప్రేమని అంగీకరించకుండా నన్ను టార్చర్ చేస్తుంది నువ్వు. లేదు, నేను అంగీకరించను. నా మనసులో త్రివిక్రమ్కి తప్ప ఇంకెవరికీ స్థానం లేదు. ఉంది, ఖచ్చితంగా స్థానం ఉంది. నా స్థానం నేనే క్రియేట్ చేసుకుంటాను. నా ప్రేమని నేనే దక్కేలా చేసుకుంటాను. శివాని, అగ్ని సాక్షిగా చెప్తున్నాను, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నేను 7 అడుగులు వేసేది నీతోనే. నీ పేరు చివర కలిసేది నా పేరే, శివాని త్రిశూల్. త్రిశూల్, నిన్ను త్రిశూల్, ఏం చేసావు నువ్వు? ఏంటి శివాని నువ్వు? ఇంకోటి కావాలంటే అడిగితే ఇస్తాను కదా. అలా కాకుండా చిన్నపిల్లల ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఏ శివాని, శివాని ఏం చేస్తున్నావు? అట్లీస్ట్ నా జ్ఞాపకంగానైనా ఉంచుకో. కొట్టడానికి చూస్తే నువ్వునా? నువ్వు ఇలాంటి వాడివని నేను అసలు అనుకోలేదు. నన్ను కొట్టే వంకతోనైనా నువ్వు నన్ను తాకావు కదా, అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. శివాని, ఈ క్షణంలో నేను నీకు చెడ్డవాణ్ణి, పిచ్చోళ్ళలా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ నా ప్రేమ నిజం. అసలు నా ప్రేమని నీకు ఏ విధంగా చెప్పాలి? నాకు ఈ రక్తంతో లెటర్లు రాయడం, చెయ్యి కోసుకోవడం ఇవేవి తెలియదు శివాని. ప్రేమ అనేది 2 మనసుల్ని ఒకటి చేసేదే తప్ప మన దేహాన్ని గాయపరుచుకుని జీవితాన్ని నాశనం చేసుకునేది కాదు. శివాని ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. త్రిశూల్ ప్లీజ్, నీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలే. ఇంకోసారి నీ ముఖం చూడటం కూడా నాకు అసలు ఇష్టం లేదు. శివాని, శివాని, శివాని. శివాని, శివాని, శివాని. శివాని, నో 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 శివాని. త్రివిక్రమ్, ఏమైంది? శివాని, అది నువ్వు త్రిశూల్ తాడిక. త్రివిక్రమ్, ఏం చెప్తున్నావు నువ్వు? అక్కడ ఎవరు కనిపించడం లేదు కదా, ఏం చూసావు నువ్వు? శివాని, నువ్వు త్రిశూల్ అక్కడ. శివాని అండ్ త్రిశూల్? నో నో నో.
ఏం ఆలోచిస్తున్నావు త్రివిక్రమ్? త్రిశూల్ లవ్ చేస్తున్న అమ్మాయి ఎవరో చెప్పు. నేను వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి ఆ పెళ్లి ఫిక్స్ చేస్తాను. నాకెందుకు ఇలాంటి కల వచ్చింది? త్రిశూలు శివానికి తాళి కడుతున్నాడరా. ఆ డ్రీమ్ గనక నిజమైతే శివాని నాకు దూరం అయిపోతుంది. త్రిశూల్ శివానీని పెళ్లి చేసుకుంటాడు. ఈ త్రిశూల్ గాడు ఈ ఇంటి వారసుడి స్థానాన్ని కోల్పోయాను. శ్రీమంతుడు అనే హోదాని కూడా కోల్పోయాను. ఒక్కొక్కటిగా అన్నీ కోల్పోతున్నాను. ఈరోజు శివానీని నో 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 శివానీని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకూడదు. నాకు తను కావాలి. తనని నేను ఎలాగైనా దక్కించుకుంటాను. ప్రస్తుతానికి శివాని నా దగ్గరే ఉంది. కానీ త్రిశూల్ గాడు ఆమె మనసు మార్చడానికి ఏమైనా చేస్తాడు. నా పెళ్లి ఆపడానికి వాడు ఎంతకైనా తెగిస్తాడు. ఈ త్రిశూల్ ఎప్పుడైనా నాకు ఎదురు తిరగచ్చు. త్రిశూల్ని ఇలాగే వదిలేస్తే నాకే ప్రాబ్లం. ఇప్పుడేం చేయాలి? లేదు, నేను తొందరపడకూడదు. తొందరపడితే దొరికిపోతాను. బామ్మ ఇచ్చిన శక్తులేం వర్క్ అవడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? శివానీని దూరం చేసుకోకూడదు. నేను శివానీని దక్కించుకోవాలి. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? అగ్ని సాక్షిగా చెప్తున్నాను, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నేనేడడుగులు వేసేది నీతోనే. నీ పేరు చివర కలిసేది నా పేరే, శివాని త్రిశూల్. త్రిశూల్ పదే పదే నా ప్రేమ విషయంలో అడ్డుపడుతూనే ఉన్నాడు. అతను ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోడు. అతడిని తిట్టినా కొట్టినా బుద్ధి రాలేదు. ఇంకా ఏం చేయాలి నేను? పరమేశ్వర, త్రివిక్రమ్తో నా పెళ్లి కొన్ని రోజుల్లో జరగబోతోంది. మనసులో కొంచెం భయంగా కూడా ఉంది. ఈ పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరిగితే అంతే చాలు. పరమేశ్వర, ఈ పెళ్లి జరిగేలోపు త్రివిక్రమ్కి కోపం తగ్గేలా చేయి స్వామి. లేదంటే అతన్ని నియంత్రించడం చాలా కష్టమవుతుంది. అతడు కోపంలో ఎప్పుడు ఏం చేస్తాడో అనేది ఊహించలేమేమో. నా ఆదిశేషకి ఇంత పిచ్చి కోపం ఉండేది కాదు. అతడిలో ప్రేమించే విషయాలు ఎక్కువగా ఉండేవి. నన్ను చాలా ప్రేమించేవాడు. నా ఇష్టాలన్నీ తెలుసుకున్నాడు. కానీ త్రివిక్రమ్ అలా కాదు. కొన్నిసార్లు అతడు నా కోరికలు, నా మనసు అస్సలు అర్థం చేసుకోవడం అనిపిస్తుంది. త్రివిక్రమ్కి అర్థం కానిది త్రిశూల్కి ఎలా అర్థం అవుతుంది? ఏదో ఒకటి చేసి అన్నీ తెలుసుకుంటున్నాడు తను. ఇవి నా ఆదిశేష అయిన త్రివిక్రమ్ చేసి ఉంటే కనుక
ఎంత బాగుండేదో కదా. ఆయన ఈ జన్మలో మనిషిగా పుట్టినందుకు అతడికి ఆదిశేష జ్ఞాపకాలు గుర్తులేవనుకుంటా. మా పెళ్ళైన తర్వాత ఆయనకి అన్ని విషయాలు గుర్తొస్తే అప్పుడు నన్ను అతను అర్థం చేసుకుంటాడు. అప్పటిదాకా నేనెదురు చూస్తూనే ఉంటాను. ఎదురు చూస్తాను. బామా 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 బామ్మా, నువ్వు నాకు అన్ని శక్తులు ఇచ్చేసి నాకెంతో సహాయం చేసావు. కానీ నేను నీతో ఏం ఉపయోగం లేదని నిన్ను చంపేశాను. తప్పు చేశాను బామ్మ. నేను నిన్ను చంపుండకూడదు. కానీ నువ్వు చనిపోయే ముందు చెప్పిన మాట నిజం. నేను చాలా నేర్చుకోవాల్సింది బామ్మ. నువ్విచ్చిన శక్తి అప్పుడే పని చేయట్లేదు నాకు. ఇప్పుడు ఆ శక్తి పనిచేయాలంటే నక్షత్రాలు దగ్గరికి రావాలి. అవన్నీ ఎప్పుడు కలుస్తాయో తెలియట్లేదు బామ్మ. ప్లీజ్ బామ్మ, నాకు హెల్ప్ చేయి బామ్మ. నీ మనవడు అన్ని కోల్పోయే స్థితిలో ఉన్నాడు. నీ మనవడికి నువ్వు హెల్ప్ చేయాలి బామ్మ. బామ్మ ప్లీజ్ హెల్ప్ చేయి బామ్మ. మనవడా, నానమ్మా, నానమ్మా, ఎక్కడున్నా నానమ్మా? నువ్వే భూమి నుండి నన్ను పంపించేసి ఇప్పుడు నన్ను వెతికితే నేను నీకెలా కనిపిస్తాను మనవడా? సారీ నానమ్మా, నేను తప్పు చేశాను. నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. నా జీవితమంతా నిన్ను ఎప్పుడూ క్షమిస్తూనే వచ్చాను. చివరికి నువ్వే నా జీవితానికి ఒక ఆటంకం అయ్యావు. అయినా పర్వాలేదు, నా మనవడివి నువ్వు. నేను నిన్ను క్షమిస్తాను. నీ సమస్యకి నేను పరిహారం చేస్తాను. నువ్వు హెల్ప్ చేస్తావా? ఏ హెల్ప్? నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయా? అన్ని సమస్యలు తీరిపోతాయి. నువ్వు శివానిని దూరం చేసుకోవద్దు అన్నదే నా ఉద్దేశం. నాన్నమ్మా చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి? సప్త సాగరాలను దాటి మాయా ద్వీపానికి నువ్వు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళటం చాలా కష్టమే. కానీ నువ్వక్కడికి వెళితే అక్కడ ఒక ఆవిడ కనిపిస్తుంది. తనే మాయాంగిని. సరే నాన్నమ్మా, నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరుతాను. త్రివిక్రమ్ బ్రో, త్రివిక్రమ్ బ్రో. త్రిశూల్, ఏమైంది? త్రివిక్రమ్ కనిపించాడమ్మా? వాడింకా లేచుండడు. రూమ్ లో చూడు. లేదు, నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. అక్కడ లేడు బ్రో. అలాగైతే జిమ్ ఏరియాలో ఉంటాడు. సరే. ఏంట్రా పొద్దు పొద్దున్నే ఎవరిని వెతుకుతున్నావు అనుకుంటాను? త్రివిక్రమ్ బ్రో కోసం జిమ్ వైపు వెళ్తున్నాను. వాడక్కడ లేడురా, నేను అక్కడి నుండే వస్తున్నాను. అవునా? ఒక్క నిమిషం, ఫోన్ చేసి చూద్దాం. Can't be reached right now.